హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 33. జోసఫ్ హడావుడిగా వచ్చి డ్రెస్సెస్ ప్యాక్ చేస్తూ న్యూయార్క్ వెళ్తున్నట్లు చెప్పడంతో కంగారు పడిపోయిన నేను ఎందుకు అని అడిగాను. జస్ట్ ఫర్ ఫ్యూ వీక్స్ మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాను అని చెప్పాడు జోసఫ్. ఆ మాటతో నా చేతిలో ఉన్న తన షర్ట్ను పక్కకు విసిరేసి, సీరియస్లీ జోసఫ్, దీనికోసం నువ్వు ఇంత హడావుడి చేస్తున్నావా అని అడిగాడు. అరే, నేను వెళ్ళిపోతున్నా అంటే నీకు ఆ మాత్రం కన్సర్న్ ఉండాలి కదా, దానికోసమే ఈ హడావుడి అని ఐవింగ్ చేసి లగేజ్ తీసుకొని రూమ్ బయట పెట్టాడు. డ్రైవర్ లగేజ్ తీసుకొని కారులో పెట్టేశాక, ఓకే బాయ్ శ్రీ అని హగ్ చేసుకొని చెప్పాడు జోసఫ్. బాయ్ జోసఫ్, టేక్ కేర్ అని నవ్వుతూ చెబుతున్నప్పుడే కారు దిగాడు మైకేల్. టేక్ కేర్ జోసఫ్ అని గంభీరంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. జోసఫ్ అటు వెళ్ళగానే మైకేల్ వెనకే నేను లోపలికి వచ్చాను. మైకేల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే శారీ కట్టుకొని 2 సార్లు అద్దంలో చూసుకొని మొత్తం సెట్ చేసుకొని బెడ్ మీద కూర్చున్నాను. నేను అంత కష్టపడి చీర సింగారించుకుంటే కనీసం అతను బయటికి వచ్చినాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూసి చూడనట్లే తన పని తాను చూసుకుంటున్నాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. తన కోసమే చీర కట్టుకున్నప్పుడు ఆ మాత్రం కన్సర్న్ ఉండాలి కదా అని మనసులోనే తిట్టుకుంటూ అతని కళ్ళలో పడడానికి ట్రై చేయడానికి, ఏమైనా కావాలా అని కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగాను. అన్నాడు. ఏం కావాలి అంటూ తన ముందుకు వెళ్ళాను. వితిన్ సెకండ్స్లో ఏదో జరిగిపోయింది. ఏ క్షణం నా శరీరం ఆ పాండు మీదకి చేరిందో తెలియదు కానీ చెవి దగ్గర అతని వెచ్చని ఊపిరి తాకుతుంటే చెప్పలేని బిడియం వచ్చేసింది. నా చెవిలో హస్కీగా నువ్వు కావాలి అని చెప్పాడు మైకేల్. దాంతో అతని మెడ చుట్టూ చేతులు అల్లి గట్టిగా పట్టుకున్నాను. భారమైన ఊపిరి, తమకపు సెగలు, చిరుచెమటల మధ్య మరొక అందమైన కలయిక జరిగింది. హెచ్చుమీరుతున్న గుండె సవ్వడిని అదుపు చేసుకుంటూ తన వేళ్లతో నా వేళ్లు పెనవేసిన మా చేతుల వైపు చూస్తున్నాను. ఇంట్లోనే ఉన్నప్పుడు శారీనే ప్రిఫర్ చేయి శ్రీ, యు లుక్ హాట్ ఇన్ శారీస్ అని చెప్పాడు మైకేల్. థ్యాంక్స్ చెప్పాలో సిగ్గుపడాలో అర్థం కాలేదు. అని చిన్నగా నా అంగీకారం చెప్పాను. వారం రోజులు గిర్రున తిరిగిపోయాయి. నా ప్రాజెక్ట్ ఐడియాతో సహా కొంతవరకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేది మైకేల్ ఇన్వెస్టర్స్కి సెండ్ చేశాను. సరిగ్గా 3 రోజుల్లోనే రిప్లై ఇచ్చింది, సమ్మిట్కి సెలెక్ట్ అయ్యాను అని. 10 రోజుల్లో జరిగే సమ్మిట్కి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ప్రాజెక్ట్కి ఒక పేరు కూడా పెట్టాలని రివర్స్ మెయిల్ చేశారు. నిజానికి నేను మైకేల్కి ఈ విషయం చెప్పలేదు. సమ్మిట్లో విన్ అయ్యి అప్పుడే తనకి చెప్పాలనిపించింది. ఒకవేళ విన్ అవ్వకపోతే ఎప్పటికీ ఆ విషయం గురించి అతనికి తెలియకుండా ఉండాలని అనుకున్నాను. ఆ 10 రోజులు నా లైఫ్లో చాలా స్ట్రగ్లింగ్. గెలవాలి అనే కోరిక బలంగా ఉన్నప్పుడు కష్టం కూడా అంతే ఉండాలి కదా. ప్రజెంటేషన్కు ఆ రోజు మొత్తం రెడీ చేసుకున్నాను. వెన్యూ ఇంకొకసారి చెక్ చేసుకొని బయటికి వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. స్టీరింగ్ మీద ఆల్ ది బెస్ట్ అని ఒక చిన్న లవ్ నోట్ అంటించి ఉంది. అది ఎవరు రాశారో వేరేగా చెప్పాలా? ఖచ్చితంగా మైకేల్కి తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది. దాంతో చిన్నగా నవ్వుకొని మైకేల్కి థ్యాంక్స్ అని మెసేజ్ చేసి వెన్యూకి బయలుదేరిపోయాను. బోర్డు మీటింగ్ జరుగుతున్న రూమ్లో దగ్గర దగ్గర ఒక 50 మంది వరకు ఉన్నారు. డబుల్ ఫిల్టర్ చేశాక మిగిలిన వాళ్ళు అనుకుంటాను. నా నేమ్ బోర్డు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కాసేపటికి సారా ఫైనాన్షియర్ ఎగ్జిక్యూటివ్ అనూజ్ గుప్తా వచ్చి అందరి ప్రజెంటేషన్స్ వింటూ షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నారు. నా నెంబర్ 39. జస్ట్ బ్రీఫ్గా 2 ముక్కల్లో చెప్పమని చెప్పారు. ఏదో చెప్పేశాను. ఆ తర్వాత మొత్తం 50 మంది పూర్తయ్యాక అందులో నుంచి టాప్ 5 సెలెక్ట్ చేశారు. అందులో నా పేరు కూడా రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఎగ్జిక్యూటివ్ లంచ్ అయ్యాక ఎండీతో మీటింగ్ అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అక్కడ నాకెవరూ తెలియదు కానీ నైస్ ఐడియా అంటూ పక్కన వాళ్ళు వచ్చి కంగ్రాట్స్ చెబుతుంటే నవ్వుతూ వాళ్లతో కలిసి లంచ్కి వెళ్ళాను. పోస్ట్ లంచ్ మైకేల్ని మీట్ అవ్వాలి. ఇప్పటి వరకు ఎలాగో అయిపోయింది కానీ ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేస్తానో అర్థం కాలేదు. 5గురిలో లాస్ట్గా నన్నే పిలిచారు. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఓ జెంటిల్మెన్ అక్కడున్న అందరినీ విష్ చేస్తుంటే కొందరు నన్ను గుర్తుపట్టి వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. మరికొందరు నేనెందుకు ఆ సమ్మిట్కి వచ్చానా అని అర్థం కాక ఆశ్చర్యంలో ఉన్నారు. ప్లీజ్ క్యారీ ఆన్ అన్నాడు అశ్విన్. థ్యాంక్స్ మిస్టర్
అని చిన్న స్మైల్ ఇచ్చి, నా ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ రామసేతు. ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తికి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్. ఐ ప్రిఫర్ ఉమెన్. ఈ ప్రాజెక్ట్ రామసేతు అనేది కంప్లీట్గా విమెన్ బేస్డ్. ఇందులో ఉండే ప్రతి షేర్ హోల్డర్స్ కూడా ఉమెన్ మాత్రమే ఉంటారు. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనం ఇచ్చే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ని ఒక వ్యక్తికి లేదా ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వకుండా దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి పంచి వాళ్లకు బిజినెస్లో మెలకువలు నేర్పి మనం వాళ్ళ వెనుక ఉన్నాం అనే భరోసా ఇవ్వడమే ఈ ప్రాజెక్ట్ రామసేతు అని చెప్పడం ఆపేశాను. ఇది గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న డ్వాక్రా థీమ్ కదా అని ప్యానెల్లో ఉన్న ఒక ఆవిడ అడిగింది. డ్వాక్రా అనేది చిరు వ్యాపారాలని అభివృద్ధి చేయడం కోసం స్త్రీలకు ఇచ్చేది. కానీ ఇది చిరు వ్యాపారాల కోసం కాదు, ఒక మేల్ డామినెంట్ సొసైటీలో తన ఉనికిని చాటుకోవడం కోసం కష్టపడే ప్రతి స్త్రీకి మనమిచ్చే ధైర్యం అని కాన్ఫిడెంట్గా చెప్పాను. దీనివల్ల మనకి లాభం ఏంటి అని అడిగాడు ఓ వ్యక్తి. లాభమంతా మనకే కదా సార్. ఆడవాళ్ళు ఎప్పుడు మనం ఏదిచ్చినా సరే దాన్ని మల్టిప్లై చేసే మనకిస్తారు. వాళ్ళకి డబ్బు సహాయం చేశామనుకోండి, వాళ్ళకి ఒక దారి చూపించామని వాళ్ళు కూడా కష్టపడతారు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. నాకా నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా నేను చేయిస్తాను అని చెప్పాను. కానీ అదంతా హ్యాండిల్ చేయడం మన వల్ల అవుతుందా? దానికి చాలా మ్యాన్ పవర్ కావాలి కదా అని అడిగాడు అతను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా ఏం చేతకాకో ఏం చెయ్యాలో తెలియకో ఇంట్లో కూర్చోవడం లేదు సార్. వాళ్ళకి కావాల్సింది ప్రోత్సాహం. మీ వెనుక మేము ఉన్నామనే ధైర్యం. అది ఇచ్చి చూపిస్తే వాళ్ళేం చేయగలరో మనకు తెలుస్తుంది. ఇక మ్యాన్ పవర్ అంటారా? ఖచ్చితంగా అక్కర్లేదు. ఒంటి చేత్తో ఇంటిని మోస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఇవేం పెద్ద పనులు కాదు అని చెప్పాను. మాట్లాడేస్తున్నాను. అందరూ అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఒక్క మైకేల్ తప్ప. తనేం మాట్లాడడం లేదు కానీ చాలా తీక్షణంగా నన్నే చూస్తున్నాడు. కాసేపటికి బడ్జెట్ ఎంత అని సడన్గా అడిగేశాడు మైకేల్. 500 crores అని చెప్పాను. రిటర్న్స్ ఎంత ఉండొచ్చు అని అడిగాడు మైకేల్. 1500 crores in 1 year అని చెప్పాను. మైకేల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. మిగతా వాళ్ళందరూ మైకేల్ అభిప్రాయం కోసం చూస్తున్నట్లే అనిపించింది. ఆ ప్రాసెస్ అంతా క్రిస్టల్ క్లియర్గా జరుగుతోంది. మైకేల్ వైఫ్ కాబట్టి నన్నే గెలిపించేస్తారు అనే ఛాన్స్ లేనే లేదు. ప్యానెల్ అందరూ వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఓట్స్ వేశారు. 10 మంది ఉన్న ప్యానెల్లో 9 ఓట్లు నాకే పడ్డాయి. కానీ అవి 25% మాత్రమే. మిగతా 75% వెయిటేజ్ మైకేల్ ఓటుకి మాత్రమే ఉంది. దాంతో అతనేం చెబుతాడా అని నేను కూడా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను. ఇంతలో జాయిన్ ఆన్ బోర్డ్ మిస్సెస్ మైకేల్ పీటర్ అని ఆల్ట్రా యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళిపోయాడు మైకేల్. ఒక్క క్షణం ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను. మొదటిసారి నేను గెలిచాను, నేను సాధించాను. నాతో పాటు నలుగురికి ఉపయోగపడాలి అనే నా కలని నెరవేర్చుకున్నాను. అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే హ్యాపీగా నవ్వుకుంటూ మైకేల్ వెనకే తన రూమ్లోకి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? సీరియస్ ఫేస్తో అడిగాడు మైకేల్. అని బుర్ర అడ్డంగా ఊపుతుంటే ఒక్కసారిగా ఎత్తి నన్ను టేబుల్పై కూర్చోబెట్టి దగ్గరగా లాగాడు మైకేల్. తన మెడ చుట్టూ చేతులేసి, ప్రతి బిజినెస్ డీలింగ్ మీరు ఇలానే చేస్తారా అని చిన్నగా నవ్వాపుకుంటూ అడిగాను. లేదు, ఎలా చేస్తానో రాత్రి చెప్తాను అని చెవి దగ్గర చిన్నగా కొరికి చెప్పాడు మైకేల్. ఆ అని అతని భుజం మీద చేతులేసి, సరే నేనింటికి బయలుదేరుతున్నాను. మీ వైఫ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బాస్ గారు. త్వరగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎలాంటి సర్ప్రైజులు ఉంచుతుందో ఏమో అని అల్లరిగా కన్ను కొట్టి చెప్పాను. హ్యావ్ సమ్ స్లీప్. నా చెంప వెనుకగా ముంగురులను వెనక్కి నెడుతూ చెప్పాడు మైకేల్. థ్యాంక్ యూ అని తన అరచేతిని ముద్దు పెట్టుకొని చెప్పాను. చిన్నగా నవ్వి తల నిమిరి వెళ్ళిపోయాడు మైకేల్. నేను ఇంటికి వెళ్ళిపోయి మైకేల్ వచ్చేటప్పటికి రెడీ అయ్యి కూర్చున్నాను. తను లోపలికి రావడమే ఆలస్యం. జీన్స్లో ఉన్న నన్ను విచిత్రంగా చూస్తూ వాట్ అని అడిగాడు మైకేల్. రేసింగ్కి వెళ్దాం అని తన చెయ్యి పట్టుకొని ఊపేసి చెబుతుంటే షడప్ అని కసిరి లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. అదేంటి, మీరు రేసర్ అనే అత్తయ్య చెప్పారు
నాతో కూడా రేస్కి రావచ్చు కదా అని ముద్దుగా అడిగాను. మమ్మీ చెప్పింది కాలేజ్ డేస్ గురించి. ఐ స్టాప్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అని షర్ట్ బటన్స్ తీస్తూ చెప్పాడు మైకేల్. ప్లీజ్, చాలా హోప్స్ పెట్టుకున్నాను అని అతని వైపే చూశాను. తనేం మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఖాతరు కూడా చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ అని తన వెనకే తిరిగి విసిగిస్తుంటే కోపంగా చూశాడు. సరే వద్దులేండి అని ముఖం మార్చేసి డ్రెస్ మార్చుకోవడం కోసం బట్టలు తీస్తుంటే వెంటనే పక్కనే ఉన్న హెల్మెట్ తీసుకొని నన్ను కూడా పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయాడు మైకేల్. గ్యారేజ్లోకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రేసింగ్ జోన్కి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ ప్లేస్ అంతా చాలా ఖాళీగా ఉంది. కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడు. ఆ క్షణంలో నా లైఫ్లో కీ రోల్ ప్లే చేసిన ఇంకొక పర్సన్ని కలిశాను. అతనే అర్నవ్ ఠాకూర్. మైకేల్ వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో, కానీ మైకేల్ ముఖంలో మాత్రం సేమ్ కోల్డ్ ఎక్స్ప్రెషన్. అసలు వీళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటో అని మనసులోనే అనుకున్నాను. మైకేల్ కళ్ళంతా ఇంటెన్స్గా లేవు, కానీ ఆ అర్నవ్ కూడా కొంచెం తిక్క మనిషే అని అతని ఇంటెన్స్ ఉన్న కళ్ళు చూస్తేనే అర్థమైపోయింది. ఏదో ఆలోచిస్తుంటే స్పీడ్గా బైక్ స్టార్ట్ చేశాడు మైకేల్. బైక్ స్పీడ్గా ముందుకు వెళ్ళింది. ఆ స్పీడ్కి తనను తగులుకొని చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకున్నాను. ఇంత స్పీడ్గానా? ప్లీజ్ కొంచెం స్లో చేయండి అని అన్నాను. తను వింటాడు అని అనుకోవడం నా అమాయకత్వం, అంతే. కానీ తన భుజాల మీద చేతులేసి నెమ్మదిగా లేచి నుంచున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్, యూరేకా అని నేను గట్టిగా అరుస్తుంటే ఇంకా స్పీడ్ పెంచేశాడు మైకేల్. రన్నింగ్ ట్రేస్ దాటగానే బైక్ ఆపి స్టైల్గా దానికి బేస్ చేసుకొని నుంచున్నాడు మైకేల్. బయటికి వెళ్దామా అని తన చెయ్యి పట్టుకొని అడుగుతుంటే నన్ను దగ్గరగా లాగి అన్నాడు. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇంతలో తనకు కాల్ రావడంతో పక్కకు వెళ్ళాడు మాట్లాడటానికి. అప్పుడే నాకెదురుగా బైక్ ఆపి కంగ్రాట్స్ మిస్సెస్ మైకేల్ పీటర్ అన్నాడతను. నువ్వెవరు అన్నట్లు కళ్ళు చిట్లించి అతని వైపు చూశాను. హై, ఐఎమ్ అర్నవ్ ఠాకూర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను. ఠాకూర్, ఎక్కడో ఈ పేరు విన్నట్లుందే అని ఆలోచిస్తుంటే టక్కన గుర్తొచ్చింది. ఇండియాలో టాప్ మోస్ట్ ఫార్మసీ కంపెనీ బిజినెస్ వీళ్ల ఫ్యామిలీదే. ఎస్, అతనే అని అర్థమైంది. దాంతో హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. గాట్ టు గో, మళ్ళీ కలుద్దాం అని చిన్న స్మైల్తో చెప్పి వెళ్ళిపోయాడు అర్నవ్ ఠాకూర్. మైకేల్ కాల్ మాట్లాడి వచ్చేసరికి కారు తీసుకొని అక్కడికి వచ్చాడు అశ్విన్. కార్ తీసుకొని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ట్రెక్కింగ్ జోన్కి తీసుకువెళ్ళాడు మైకేల్. రాత్రిపూట ట్రెక్కింగ్ ఏంటి అని ముఖం అదో రకంగా పెట్టి అడిగాను. ట్రెక్ అక్కర్లేదు అని కార్ స్పీడ్ పెంచేసి డైరెక్ట్గా కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు. తన డ్రైవింగ్ స్కిల్స్కి అమేజ్ అవ్వడం తప్ప ఇంకేం చేయలేక అలా చుట్టూ చూస్తూ ఉండిపోయాను. రాత్రిపూట సిటీ అంతా ఎంత అందంగా ఉంటుందా అని మొదటిసారి అనిపించింది నాకు. అక్కడి నుండి సిటీ మొత్తం విద్యుత్ దీపాల వెలుగులో మిరుమిట్లు గొలుపుతోంది. దాంతో ఒక్క ఉదుటిన కార్ రూఫ్ మీదకి ఎక్కి కూర్చున్నాడు మైకేల్. నేను కూడా అంటూ నన్ను లేపమని చెయ్యి చాచాను. సింగిల్ హ్యాండ్ హెల్ప్తో పైకి లేపి నన్ను కూర్చోబెట్టి తనేదో ఫోన్లో చూస్తున్నాడు. ఒక్క నిమిషం అని తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కని పక్కన పెట్టేసి, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత అంటే చెప్పలేనంత. మొదటిసారి నేను పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాననే ఫీలింగ్ వస్తుంది. ఇదంతా మీ వల్లే. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంతకంటే మంచి సిచ్యువేషన్ నాకు రాదు. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ మైకేల్ గారు అని చెప్పాను. ఎప్పటిలాగే సైలెంట్గా ఉన్నాడు మైకేల్. తన భుజంపై వాలి ఎగిరే స్వేచ్ఛ ఇచ్చే ప్రేమ విలువ నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అందుకే మళ్ళీ థ్యాంక్ యూ అని హ్యాపీగా చెప్పాను. సైడ్ స్మైల్ ఒకటి ఇచ్చాడు కానీ ఏం మాట్లాడలేదు. చాలాసేపు ఇద్దరం అక్కడే మౌనంగా కూర్చుండిపోయాం. ఇక చివరికి ఆకలేస్తుంటే తన భుజం మీద నుండి తల తీసి వెళదామా అని చిన్నగా అడిగాను. కారులో కూర్చోగానే బ్యాక్ సీట్లో గిఫ్ట్ ప్యాక్ చేసిన కవర్ ఏదో కనిపించింది. వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని నాకేనా అని ఆతృతగా అడిగాను. ఇక తన మౌనమే అంగీకారం కదా, అందుకే దాన్ని ఓపెన్ చేసేశాను. అందులో డైమండ్ స్టడ్డెడ్ మెట్టెలు ఉన్నాయి. మొన్న గోల్డ్ షాపుకి వెళ్ళినప్పుడు దానివైపు ఒక 30 సెకండ్లు చూసి ఉంటానేమో. ఇలా వచ్చి నా చేతిలో పడిపోయాయి. వెంటనే థ్యాంక్ యూ అని గట్టిగా అరిచేశాను.
దాంతో పాగల్ అని కసిరాడు మైకేల్. అరక్షణంలో నా పాదాలు అతని చేతుల్లోకి చేరితే బిడియంగా కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోయాను. మరుక్షణంలో అతని గరుకు మీసం నా కాలిని తాకి వెంటనే వెనక్కి జరిగిపోయింది. ఆ టెన్షన్లో కళ్ళు తెరిచి చూశాను. ఎంత అందంగా ఉన్నాయో ఆ మెట్టెలు నా కాళ్లకు అని నేనే అనుకోకుండా ఉండలేకపోయాను. అతనేం చేశాడో అర్థమైనా అడగలేని బిడియం నాది. గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాను. కాసేపటికి హ్యాపీగా ఇల్లు చేరిన నేను ఆ రాత్రి మైకేల్తో మరో అద్భుతమైన రాత్రిని సొంతం చేసుకున్నాను. అలా రోజులు హ్యాపీగా నాకు నచ్చినట్లుగా ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. మరోవైపు నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి. అవి కూడా ఆల్మోస్ట్ అన్ని హౌస్ వైఫ్స్ నుండే వస్తున్నాయి. అదే కదా నేను చేయాలని కోరుకుంది. నాకున్న లిమిటెడ్ బడ్జెట్ వల్ల ఎక్కువ మందిని తీసుకోకపోయినా పర్లేదు. ఓ మోస్తరుగా 25 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. వాటిలో 50% షేర్స్ సారా కంపెనీవి, మిగతా 50% వాళ్ళ చాయిస్. 25 మంది 25 రకాల బిజినెస్లు. అప్పుడే గుర్తొచ్చింది ఎవరో అన్నమాట. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మనసు పట్టి వెతికితే ప్రతి విషయంలో ఒక వ్యాపారం ఉంటుంది. అది అర్థం చేసుకోగలడమే మన బిజినెస్ టాక్టిక్స్. ఆ బిజినెస్ వల్ల నా లైఫ్ ఎంత బిజీగా గడుస్తుందో ఆ రోజుల్లో నేను, నా బిజినెస్, మైకేల్ తప్ప ఇంకేమీ గుర్తులేదు నాకు. అలా మా పెళ్ళైన 3 నెలల 21 రోజులకి ఒక అర్ధరాత్రి మా ఇంటి ల్యాండ్లైన్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మిడ్ నైట్ కాల్స్ పెద్దగా అటెండ్ చేయను, కానీ ఏదో వర్క్లో ఉండి ఆ రోజు ఇంకా పడుకోకపోవడంతో ఫోన్ చూసి అది కూడా మా ఇంటి నుండే అవడంతో హ్యాపీగా లిఫ్ట్ చేసి హలో అని అన్నాను. అవతలి వైపు నుండి అక్కా అని వెక్కుతూ పిలిచింది ఆరాధ్య. హా ఆరు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాను. నాన్న నాకు పెళ్లి చేసేస్తానంటున్నారక్క, ముహూర్తాలు కూడా పెట్టించేశారు, ఎల్లుండే పెళ్ళి అని చెప్పింది ఆరాధ్య. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని నెమ్మదిగా అడిగాను. లేదక్కా, బావతో పెళ్ళంటున్నారు అని బోరున ఏడ్చేసింది ఆరాధ్య. ఉష్, నెమ్మదిగా నెమ్మదిగా, ఇంట్లో వాళ్ళేస్తారు అని చెప్పాను. అక్క, నాకు బావంటే ఇష్టం లేదక్క, తను చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడో చేతులు వేసి మాట్లాడుతున్నాడు, నాకు అదంతా ఏం నచ్చడం లేదు. నేను చెబుతున్నా కూడా ఇంట్లో ఎవరూ వినడం లేదు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆ మాత్రం చనువుగా ఉండడంలో తప్పులేదని తిరిగి నన్నే తిడుతున్నారు. ఇదంతా నీకు తప్ప ఇంకెవరికి చెప్పాలో నాకు తెలియడం లేదక్కా, ప్లీజ్ నాకు ఈ పెళ్ళి వద్దక్కా అని బాధగా చెప్పింది ఆరాధ్య. మా బావ వల్ల నేను అనుభవించిన నరకం నా చెల్లి మళ్ళీ చూస్తోంది. అదంతా వినగానే నాకు చాలా బాధగా అనిపించింది. సరే, నేనేదో ఒకటి చేస్తానులే, నువ్వు భయపడకు. ఇంతకీ ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాను. బాగున్నారు, నీ మీద చాలా కోపంగా ఉన్నారు, నీ పేరు ఎత్తితేనే ఇంతెత్తున లేస్తున్నారు అని చెప్పింది ఆరాధ్య. పోన్లే, మీరైనా బాగున్నారు కదా. ఇంతకీ నీ చదువు ఎలా అవుతోంది అని అడిగాను. లేదక్కా, నన్ను ఆద్యను కాలేజ్ మాన్పించేశారు, ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్పింది ఆరాధ్య. అదేంటి అని ఆశ్చర్యంగా అడిగాను. ఏమో అక్క, ఇంట్లో వాళ్ళు లేస్తారేమో, నేను మళ్ళీ మాట్లాడతాను, బాయ్ అక్క అని చెప్పి కంగారుగా కాల్ కట్ చేసేసింది ఆరాధ్య. నా కొత్త నెంబర్ తన దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడుగుదామని అనుకున్నాను, కానీ ఏమో అప్పుడు నాకు అది అంత ఇంపార్టెంట్ విషయమని అనిపించలేదు. ఆ రోజు ఇంకా మైకేల్ రాలేదు. నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకో నా మనసంతా ఏదో బాధ. నా నిర్లక్ష్యం వల్లే మా చెల్లి కూడా ఇలా అనుభవిస్తుందా అనే ఆలోచనేమో తెలీదు. నేను ఆ ఆలోచనల్లో ఉండగానే మైకేల్ కారు వచ్చి పోర్టికోలో ఆగింది. తనకి వెంటనే చెప్పాలనుకున్నాను, కానీ వచ్చిన వెంటనే ఎందుకులే అని 1 నిమిషం ఆగి తను ఫ్రెష్ అయ్యాక డిన్నర్ తింటారా అని చిన్నగా అడిగాను. వద్దు అన్నట్లు చూశాడు మైకేల్. బాల్కనీలో కూర్చొని ఆకాశం కేసి చూస్తూ ఉండడం తన హాబీ. అది కూడా అర్ధరాత్రి పూట చేస్తాడు. ఎలాంటి న్యూసెన్స్ ఉండదు కదా. అతనిలాగే ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది నిషీది కూడా. నేను ఆ టైంలో లెమన్ టీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి పక్కనే కూర్చున్నాను.
కానీ మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక చేతులు నలుముకుంటూ దిక్కులు చూస్తుంటే, డూ యూ వాంట్ టాక్ సంథింగ్ ఆర్ వాట్ అని టీ సిప్ చేస్తూ సింపుల్గా అడిగేశాడు మైకేల్. "మ్మ్, మా చెల్లికి పెళ్ళంటున్నారట ఇంట్లో వాళ్ళు. తనకిష్టం లేదు. నేను తనని తీసుకొచ్చేద్దామనుకుంటున్నాను" అని చెప్పాను. "తీసుకొచ్చేసి" అని ప్రశ్నతో ఆపేశాడు మైకేల్. "అంటే అది ఇంకా ఆలోచించలేదు" అని నసిగాను. ఆ మాటతో కళ్ళు చిట్లించి చూశాడు మైకేల్. "అంటే అది నా ఒక్కర్తి వల్లే అవ్వదు. మీరు కూడా కాస్త హెల్ప్ చేస్తే" అంటూ ఆగిపోయాను. మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. అయినో నేను మిమ్మల్ని అడగనంత వరకు మా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వరు. అందుకే అడుగుతున్నాను అని చెప్పాను. "ఓకే, అశ్విన్కి చెప్తాను" అని కప్పు పక్కన పెట్టి లేచాడు మైకేల్. తను చెప్తాను అంటే ఇక ఆ పని అయిపోయినట్లే అని హమ్మయ్య అనుకున్నాను. "మార్నింగ్ మీరు ఫోన్లో జోసెఫ్ మీద అరుస్తున్నారు, ఏమైంది" అని టాపిక్ మారుస్తూ నవ్వుతూ అడిగాను. "ఏ, మ్యాటర్ నీకింకా చెప్పలేదా? ఎప్పుడూ కాల్స్ మాట్లాడుతూనే ఉంటారుగా" అని యాటిట్యూడ్గా రిప్లై ఇచ్చాడు మైకేల్. మూతి ముడుచుకొని ఉక్రోషంగా చూశాను. "ఆ స్విట్జర్లాండ్ ఎయిర్లైన్స్ మీటింగ్కి నువ్వు వెళ్ళు. రేపు నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, జస్ట్ సమ్ పేపర్ వర్క్" అని చెప్పాడు మైకేల్. ఆ మాటతో రైలింగ్కి ఆనుకొని నించుంటూ, "చాలా బిజీ అండ్ రఫ్ డేస్ అవుతున్నాయి కదా, సో బోరింగ్" అన్నాను. దాంతో వెంటనే 2 చేతులతో నన్ను బలంగా చుట్టేసి భుజంపై తలవాల్చి, "నా మార్నింగ్స్ ఎంత బోరింగ్గా ఉన్నా నా నైట్స్ని బెస్ట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా శ్రీ" అని హస్కీగా చెప్పాడు మైకేల్. "మీరు సీరియస్ అవనంటే ఒక విషయం చెప్తాను" అని అన్నాను. చెప్పమన్నట్లు చూశాడు మైకేల్. "మీలో ఒక మంచి ఫ్లర్ట్ ఉన్నాడు. కానీ దాన్ని మీ సీరియస్ లుక్స్తో దాచేస్తారు కదా. మీరు మాట్లాడే మాటలు వింటుంటే మీలో ఒక మంచి ఇంగ్లీష్ రొమాంటిక్ నోవలిస్ట్ దాగున్నాడని అనిపిస్తుంది" అంటూ కవ్వింపుగా చూశాను. "ఏమో, నీకే తెలియాలి మరి. చూస్తున్నావుగా నా రొమాంటిక్" అని సాగదీసి నోవలిస్ట్ని అన్నాడు మైకేల్. తన మాటలకి నాకు చచ్చేంత సిగ్గు ముంచుకొచ్చింది. "ప్లీజ్ స్టాప్" అని సిగ్గుగా అన్నాను. మరుసటి రోజు మైకేల్ అశ్విన్తో చెప్పాక నా దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలి అని అడుగుతూ నాతో మాట్లాడాడు. ఎలా చేసినా ఏం చేసినా ఈసారి మా భావరూపం బయటపడిపోవాలని అనుకున్నాను. అందుకే డైరెక్ట్గా వెళ్ళి తేల్చుకుంటాను. జస్ట్ బయట ఉండండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాను. ఓకే అన్నట్లు తలూపాడు అశ్విన్. తను వెళ్ళాక కాస్త మనసును దృఢం చేసుకొని మా ఇంటికి బయలుదేరాను. తర్వాత రోజే పెళ్ళి కాబట్టి ఇల్లంతా తోరణాలు, పసుపు రాసిన గుమ్మంతో కళకళలాడిపోతోంది. కనీసం నేను అనే ఒక వ్యక్తిని ఉన్నానని కూడా అందరూ మర్చిపోయినట్లే ఉన్నారు. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. అశ్విన్ని బయటే ఉండమని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. అప్పుడే ఎక్కడికో బయటికి వెళ్ళడానికి షర్టు వేసుకుంటూ బయటికి వచ్చారు నాన్నగారు. ఆయన్ని చూసి "నాన్నగారు" అని పిలవబోతుంటే, "జానకి, ఎవరో ఆడపిల్లొచ్చింది చూడు, ఏం కావాలో ఏంటో" అని నా వైపు తిరస్కారంగా చూస్తూ చెప్పారు నాన్నగారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన చెల్లి పెళ్లిని శ్రీనిధి ఆపగలుగుతుందా? తండ్రి కూతుళ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆసక్తికరమైన ఈ సన్నివేశాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.